హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజన్య. ఈరోజు వీడియోలో సిల్క్ బ్లౌజ్ పీస్తో అప్ టు 1 ఇయర్ బేబీకి ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో చూద్దామండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ సిల్క్ బ్లౌజ్ పీస్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ విప్పుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. డౌన్ పార్ట్ నుండి లెంత్ 14 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ 1 మీటర్ తీసుకొని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని లెంత్ 12.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్. బాడీ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. అండ్ ఎనదర్ పార్ట్ కోసం క్లాత్ని 2 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. టోటల్గా 4 లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. బాడీ లెంత్ 6 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ 4 ఇంచెస్, నెక్ విత్ 2 ఇంచెస్, షోల్డర్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర 1/2 ఇంచు మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 2.5 ఇంచెస్, బ్యాక్ నెక్ లెంత్ 1.5 ఇంచెస్ మెజర్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా కర్వ్ షేప్లో మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ 4 ఇంచెస్ మెజర్ చేసుకొని 0.7 ఇంచెస్ వీడియోలో చూపించిన విధంగా కర్వ్ తీసుకోవాలి. చెస్ట్ 5.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. వెస్ట్ కూడా టక్స్తో కలిపి 5.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బాడీ డౌన్ పార్ట్లో 1/2 ఇంచు మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. బాడీకి మిడిల్లో క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి బటన్ కోసం నెక్ దగ్గర నుండి 2.5 ఇంచెస్ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని ఆల్రెడీ మెజర్ చేసుకొని కటింగ్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దానిపైన ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ని పెట్టుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్ పార్ట్ని రివర్స్ చేసుకోవాలి.
రివర్స్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర విడిచిపెట్టి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. నెక్ సెంటర్లో వీడియోలో చూపించిన విధంగా కటింగ్ చేసుకొని ఎడ్జ్లో డబ్ల్యూ షేప్లో స్లిట్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్లిట్స్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకొని కార్నర్స్లో స్లిట్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ లైనింగ్ వైపు ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ వైపే పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ షోల్డర్ లోపలికి, ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని షోల్డర్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ అన్నీ లోపలికే ఉంటాయి అండ్ పిల్లలు కూడా గుచ్చుకోకుండా ఉంటుందండి. చూసారు కదా, షోల్డర్ దగ్గర బోత్ సైడు ఒకే విధంగా ఉంది. ఇక్కడ వేస్ట్ దగ్గర, చెస్ట్ దగ్గర సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా. సో సెంటర్ నుండి టక్స్ కోసం మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్ని వీడియోలో చూపించిన విధంగా సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని మిడిల్ నుండి 2 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. విత్ 2 ఇంచెస్, లెంత్ 2 ఇంచెస్ మెజర్ చేసుకొని బోత్ సైడ్ పావు ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ మార్క్ చేసుకొని స్లిట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా 4 సైడ్స్ మార్క్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ నుండి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ బేస్ చేసుకొని ఎంత విడ్త్ ఉందో ఇక్కడ బాటమ్ పార్ట్ క్లాత్కి కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ బాక్స్ ప్లేటెడ్ కోసం ఎడ్జ్లో 1 ఇంచ్ విడిచిపెట్టి నెక్స్ట్ నుండి 1.5 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. ఈ విధంగా ఎడ్జ్లో 1 ఇంచ్ విడిచిపెట్టి నెక్స్ట్ నుండి 1.5 ఇంచెస్ మెజర్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ పార్ట్ని తీసుకొని ఫస్ట్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. థర్డ్ మార్క్ తీసుకొని ఫోర్త్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ పైనుండి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మెజర్ చేసుకోవాలి. వేస్ట్ మెజర్మెంట్ బేస్ చేసుకొని ఈ ఫ్రిల్స్ అనేవి ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఎనదర్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్కి ఈ విధంగా బాక్స్ ప్లేట్స్ పెట్టుకొని బాడీ పార్ట్కి వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్కి లైనింగ్ క్లాత్
నార్మల్గానే ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. వెస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో ఆ మెజర్మెంట్తో ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ లైనింగ్ వైపు పెట్టుకొని బ్యాక్ సైడ్ నుంచే బాటమ్ పార్ట్ లైనింగ్ క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అండ్ ద సైడ్ కూడా ఇదే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ లైనింగ్ బాటమ్ పార్ట్కి మిడిల్లో బాడీ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల వెస్ట్ దగ్గర కూడా పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. స్టిచెస్ అన్నీ లోపలికే ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానికొకటి వీడియోలో చూపించిన విధంగా రివర్స్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ బ్యాక్ పార్ట్ బాటమ్ పార్ట్ కలిపి ఎడ్జెస్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్స్ కూడా ఎడ్జెస్లో స్టిచ్ చేసుకోవాలి. అండ్ బాడీ సైడ్స్ మెజర్ చేసుకునే విధంగా ఎక్కడైతే మెజర్ చేసుకున్నామో ఆ ప్లేస్లో స్టిచ్ చేసుకోవాలి. బోత్ సైడ్ ఈ విధంగా స్టిచ్ చేయగా ఇలా వస్తుంది. ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత బాడీ డౌన్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా లైనింగ్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేయగా ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు బాడీ సైడ్కి ఒక ఫ్లవర్ని ఈ విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదండి, అప్ టు 1 year బేబీకి బ్లౌజ్ పీస్తో ఈజీగా ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని చూస్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.